హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే రవ్వ అలాగే కస్టర్డ్ పౌడర్‌తో చేసుకునే కేక్‌ని చేసుకుందాం. ఇందుకోసం ముందుగా బేకింగ్ టిన్‌ని తీసుకొని బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని ఆయిల్ గానీ, బటర్ గానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్‌లోకి కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, అరకప్పు పెరుగు, అరకప్పు పాలు, రీఫైండ్ ఆయిల్ 1/3 కప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన బ్యాటర్‌ని జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ గానీ, కుక్కర్ గానీ పెట్టుకొని స్టాండ్ ప్లేస్ చేసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్‌లోకి 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, టూటీ ఫ్రూటీ పావు కప్పు వేసుకొని వన్ డైరెక్షన్‌లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని బేకింగ్ టిన్‌లోకి వేసేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని ప్రీహీట్ అయిన ప్యాన్‌లోకి పెట్టేసుకొని 30-35 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయినాక బయట తీసి పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ కస్టర్డ్ పౌడర్ కేక్ అనేది రెడీ.